కాబట్టి సీట్లు ఇస్తున్నాం. నెక్స్ట్ ఎంబైపీసీ గ్రూప్ స్టార్ట్ చేసినప్పుడు అది ఇలా నీట్ ఎగ్జామ్ రాయడానికైనా అంటే డాక్టర్స్ కావాలన్నా కావచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఈ ఇంజనీరింగ్ జేఈ ఎగ్జామ్స్ రాయాలన్నా రాయొచ్చు. అది చాలా హెవీ కాంపిటీషన్ ఉంటుంది. ఒక సెక్షన్ 80 మందికి స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఒక సెక్షన్ 80 మందికి స్టార్ట్ చేస్తాము కాబట్టి అక్కడ బ్రిలియంట్ స్టూడెంట్స్ని తీసుకుంటాం. నెక్స్ట్ ప్రోగ్రాంలో కార్యక్రమం వచ్చేసి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్. ఎవరైనా అమ్మాయిలు కానీ అమ్మాయిలు ఏమైనా గ్రూప్ డ్యాన్స్ ఉంటే కూడా ఇక్కడ 8th ప్లేస్ సారాల్లో కూడా చూసి ముగింపుకు వచ్చింది ప్రోగ్రామ్. మేనేజ్ చేసే వాళ్ళు రన్నింగ్ చేయండి. నెక్స్ట్ స్టూడెంట్స్ అమ్మ రెసిప్రోకల్ స్పీచ్ బై స్టూడెంట్స్. ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ లో ఇక్కడ సురేష్ చంద్ర గారు ఎక్స్ స్టూడెంట్ కూడా 2 ప్రైజ్లు ఇచ్చాడు. అదేవిధంగా ప్రజెంట్ చదివే స్టూడెంట్స్ కూడా 2 ఇవ్వడం జరిగింది. ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అంతలోపల స్టూడెంట్స్ ఒక పాట కూడా రెడీ చేయండి. ప్లేస్ దండిగా ఉంది. అనంతరము మన మధ్యకు వచ్చినటువంటి గెస్ట్లకు వచ్చేసి మన బాధ్యత స్టూడెంట్స్ స్టాఫ్ అండ్ ప్రిన్సిపల్ కాబట్టి అది చేసిన తర్వాత మిల్స్ ఉంటుంది. మిల్స్ చేసిన తర్వాత మీ ఎగ్జిట్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. సెకండ్ ఇప్పుడు ఇంటర్ అయిన తర్వాత మీరంతా 18 years దాటితే పోలీస్ సెలక్షన్లకి ఎలిజిబుల్. అలాగే పోలీస్ కానీ మిలిటరీ కానీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి అవకాశాలు ఉంటాయి. మీలో ఎవరన్నా అట్లా ప్రయత్నం చేయాలనుకుంటే నన్ను కన్సల్ట్ కాండి. డౌట్స్ ఏమున్నా అడగండి. నా నంబర్ కూడా నోట్ చేసుకోండి. సెల్ ఫోన్ ఉందా అందరి దగ్గర? ఓకే, నోట్ చేసుకోండి. 9182 ఆడపిల్లలకు కూడా ఉంది అవకాశం. 9182594685. మళ్ళీ ఒక్కసారి చెప్తా. 9182594685. మహబూబ్ బాషా, డిఎస్పీ, స్పెషల్ పోలీస్. చాలా అవకాశాలు ఉన్నాయి. చక్కగా ప్రయత్నం చేయండి. ఇమీడియట్ గా మీకు 30,000 జీతం వచ్చేస్తుంది. థ్యాంక్ యూ. అదేవిధంగా కృష్ణారెడ్డి సార్ కూడా విద్యార్థులకు నర్సప్ప గారు పేర్లు చెప్తారు. ఇక్కడికి వచ్చి శపత్చక్ర నుంచి మణికంఠ, శపత్చక్ర మణికంఠ పరిగెత్తరాలైనా. ఫుట్బాల్ నందు సతీష్, వాలీబాల్ సతీష్. వాళ్ళ తరపున వాళ్ళ ఫ్రెండ్ ఎవరైనా క్లోజ్ ఫ్రెండ్ ఉంటే చెప్పండి. తొందరగా వచ్చేసాయి నాయన. పరశురాముడు మన కళాశాల ప్రిన్సిపల్ గారు నిమ్మసారిని పూలదండతో సన్మానం చేస్తారు. ఒకసారి గట్టిగా అందరి చప్పట్లు కొట్టాలి. ఎందుకంటే మన 1975 నుంచి 23 వరకు ఈ కళాశాలలో ప్రిన్సిపల్ పనిచేశారు. అదేవిధంగా మన కళాశాల ప్రిన్సిపల్ శ్రీ బి తిమ్మయ్య గారు, ఎవరి పేరు మీద అయితే ఈ కళాశాల స్థాపింపబడిందో కొనసాగుతూ ఉందో, ఫీలింగ్ హ్యాపీ.
రెడ్డిని చూసింటారు, ఇంద్రసేనారెడ్డిని చూసింటారు. మేము చూసిన ఆ ఇద్దరు రెడ్డిలే డి కృష్ణారెడ్డి గారు. నేను లలిత రాణి, సీనియర్ ఎంపీసీ చదువుతున్నాను. ఈ కాలేజ్లో నా అనుభవాలను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ముందుగా మా సీనియర్స్ కు ఫేర్వెల్ పార్టీని అరేంజ్ చేసిన జూనియర్స్ కు ధన్యవాదాలు. మా కళాశాలలో చదువుతున్నందుకు మేమందరం ఎంతగానో గర్వపడుతున్నాము. ఎందుకంటే మొదట ఈ కళాశాలలో చేరినప్పుడు మాకు ఎలా చదవాలో ఏమీ తెలిసేది కాదు. ఈ విధంగా ఉన్న మమ్మల్ని అధ్యాపకులు ప్రోత్సహిస్తూ విద్యా బుద్ధులను నేర్పించారు. మా కళాశాల ప్రిన్సిపల్ గారు మా వెన్నంటి ఉండి మాకు క్రమశిక్షణను నేర్పుతూ ప్రతి విద్యార్థి విజయమే లక్ష్యంగా భావిస్తూ మమ్మల్ని నడిపించేవారు. అంతేకాకుండా మా లెక్చరర్స్ మా ఇంట్లకు వేకప్ కాల్స్ చేస్తూ మేము ఎలా చదువుతున్నామని మా తల్లిదండ్రులతో మాట్లాడేవారు. స్టడీ అవర్స్ ను నిర్వహిస్తూ మాకు చదువు పట్ల ఆసక్తిని పెంచేవారు. ప్రతి విద్యార్థి పబ్లిక్ ఎగ్జామ్స్ లో పాస్ అవ్వాలనే ఉద్దేశంతో బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ప్రవేశపెట్టిన సంకల్ప్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇది మాకు చాలా ఉపయోగకరంగా మారింది. ఈ కళాశాలలో చదివిన మా సీనియర్స్ ఎన్ఐటి, విఐటి కళాశాలలో సీట్లను సంపాదించారు. ఎంసెట్ లో కూడా మంచి ర్యాంకులను సంపాదించారు. అంతేకాకుండా ఈ సంవత్సరం సెకండ్ ఇయర్ ఎంపీసీ చదువుతున్న పావని జేఈ మెయిన్స్ లో క్వాలిఫై అయ్యింది. పబ్లిక్ ఎగ్జామ్స్ లో కూడా మంచి స్కోర్ను సంపాదించి మన కళాశాలకు మంచి పేరును తెచ్చిన చాలా మంది విద్యార్థులు ఉన్నారు. మా కాలేజ్లో స్టూడెంట్స్ చదువులోనే కాకుండా స్పోర్ట్స్ అండ్ గేమ్స్ లో కూడా వారి సత్తాను చాటారు. ఈ సంవత్సరం వాలీబాల్, హ్యాండ్బాల్, ఫుట్బాల్, కరాటే, అథ్లెటిక్స్ వంటి ఆటలలో సుమారు 37 మంది విద్యార్థులు స్టేట్ లెవెల్ కి ఆడి అందులో 6 మంది విద్యార్థులు నేషనల్ లెవెల్ కి సెలెక్ట్ అయి నేషనల్ లెవెల్లో కూడా ఆడారు. ఇక మన కాలేజ్ లో ప్రతి నేషనల్ ఫెస్టివల్ కి ఎస్సే రైటింగ్, ఎలక్ట్యూషన్ వంటి కాంపిటీషన్స్ ని పెట్టి మంచి బహుమతులను కూడా ఇచ్చేవారు. సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ అయిన మేము ఈ కాలేజ్ లో చదవడం లక్కీగా భావిస్తున్నాము. మమ్మల్ని ఇంతగా ప్రోత్సహించిన ప్రిన్సిపల్ గారికి, లెక్చరర్స్ అందరికీ మా సీనియర్ విద్యార్థుల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. రాబోతున్న రోజుల్లో ఎంసెట్ వంటి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ లో మంచి ర్యాంకులను సంపాదించి ఈ కాలేజ్ కి మంచి పేరు తీసుకువస్తామని మాటిస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. నెక్స్ట్ స్పీచ్ బై జూనియర్స్ స్వాతి రెస్పెక్టబుల్. నెక్స్ట్ అమ్మాయిలతో ఒక పాట. Morning to one and all. Today we gathered here to celebrate farewell party. Means juniors saying bye to their seniors. And this is one of the saddest day for the seniors because we are discontinuing from our daily routine of coming to college and enjoying our life. And we learn many lessons from this college. This college is the best college. I have a little bit of nervous and fear, because I don't know which college I should choose and how would be my future. Then my father told me this college would be better for you. I joined this college with a fear, but I became a good speaker and I became a good student after joining this college. This college has showed me many good things. My teachers are my parents because they make me to feel the college like my home. My teachers, Rohini ma'am and Lalita ma'am, work a lot and they won't take care of their families but they'll take care of us like the children. Then we never forgot them. Thank you ma'am, thank you so much for taking such a care. And coming to my college is the biggest college I think because it showed me many lessons which I can learn for my future and implement in my life. After completing my intermediate course, I am confident that I can choose any course after my intermediate complete. Coming to my group is OA. I am studying OA, Office Assistantship.